ఆంధ్రాలో దివ్యాంగులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఉచితంగా 3 చక్రాల మోటార్ వాహనాలు ఇచ్చేందుకు రాష్ట్రంలో దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ఏపీడీఏ ఎస్సీఏసీ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాస అయి ఉండాలా, 2.7% వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వాళ్ళు అర్హులు, కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి, 3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి, లబ్ధిదారుల ఎంపిక 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాళ్ళకి సొంత వాహనం ఉండకూడదు, గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు, గతంలో దరఖాస్తులు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. కావాల్సిన పత్రాలు ఏంటంటే జిల్లా మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ధ్రువపత్రం, ఎస్సీ ఎస్టీ అయితే కుల ధృవీకరణ పత్రం, దివ్యాంగుల పూర్తి ఫోటోను పాస్పోర్ట్ సైజులో పొంది ఆదాయ ధృవీకరణ పత్రం 1/1/2022 తర్వాత తీసుకుని ఉండాలి. విద్యార్థి అయితే బోనఫైడ్ సర్టిఫికేట్, ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదని మరి అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్, మహిళలకు 50%, పురుషులకు 50%, ఎస్సీలకు 16%, ఎస్టీలకు 17%, జనరల్ 77%, ప్రాధాన్యత పీజీ విద్యార్థులకి ఆర్ సెల్ఫ్ వేజ్ శాలరీ పొందుతూ డిగ్రీ చేసిన వాళ్ళకి అక్టోబర్ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు.